హాయ్ హలో నమస్కారం అండి. బాగున్నారా అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఒక మంచి టిప్తో ముందుకు వచ్చానండి. నేను వాడే ఈ జెల్ గురించి మీకు చెప్పబోతున్నాను. హెయిర్ ఫాల్, డాండ్రఫ్, జుట్టు పలచబడిపోవడము, థిక్ హెయిర్ గురించి, లాంగ్ హెయిర్ గురించి ఇవన్నీ ఈ వీడియోలో చూడండి. ఏందక్క లాంగ్ హెయిర్ అని షార్ట్ హెయిర్ అని పెడుతున్నావు అని అనుకోవద్దు. నేనైతే తిరుపతికి వెళ్ళి వచ్చాను. తిరుపతికి వెళ్ళి వచ్చినాక ఒక 3 months ఏమో పెట్టాను. తర్వాత కన్సీవ్ అయినాక 1 year దాకా వాడలేదు. మళ్ళీ 6 months నుంచి మళ్ళీ స్టార్ట్ చేశానండి. చూడండి హెయిర్ ఎంత గ్రోతింగ్ ఎలా ఉందో. చాలా థిక్గా వచ్చిందండి హెయిర్. చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం హెయిర్ గ్రోతింగ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మాకు. ఒక 6 months నుంచి అయితే వాడుతున్నాను కంటిన్యూస్గా. వీక్లీ 2 times అయితే పెట్టుకుంటున్నాను ఈ జెల్. ఆ జెల్ గురించి ఇప్పుడు చూద్దాము మనము. ఇదిగోండి, ఇది ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలండి. చూడండి, ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇలా తయారీ విధానం చూపిస్తానండి మీకు. ఇది హెయిర్ గ్రోతింగ్కి, హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది హెయిర్ గ్రోతింగ్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓపిక లేకపోతే మనకు ఏ పనులు జరగవు. ఫస్ట్ ఒక 6 months అయితే నేను ఓపిక్గా చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. మీరైతే తప్పకుండా యూజ్ చేయండి. యూజ్ చేసినాక రిజల్ట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవిసె గింజలతోని జెల్ ఎలా తయారు చేసుకుందామో ముందుగా చూద్దామండి. నేనైతే ఒక 2 spoons అయితే అవిసె గింజలు తీసుకున్నానండి ఒక బౌల్లో. ఇప్పుడు దాన్ని మనం ఉడికించుకుందాము. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందామండి. అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. కొంచెం లో ఫ్లేమ్లోనే దీన్ని మనం ఉడకనివ్వాలి. ఇది మరుగుతుందండి. చూడండి, ఇంకా వాటర్ లాగానే ఉంది. ఇది ఇంకా జెల్ లాగా ఇంకా మారలేదు. ఇది ఇంకొంచెం మరగబెట్టుకోవాలి దీన్ని. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 10 minutes ఇలా ఉడకపెట్టేసుకుందాం అనుకో, మనకు జెల్ అనేది వచ్చేస్తుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి, తర్వాత ఇబ్బందిగా ఉంటుందండి. అస్సలు ఫిల్టర్ కాదు. ఇప్పుడైతే నేనైతే ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను. సో జెల్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా ఉంటుంది. మన అలోవెరా ఉంటుంది కదండి, సేమ్ అలాగే ఉంటుందండి. దీన్ని మనం అప్లై చేసుకున్నాం. అప్పుడు ఇట్లా కుదుళ్ళ నుంచి పెట్టుకోవాలండి. జుట్టు పల్చగా అవుతుందని అంటారు కదా, ఇది పెట్టేసుకుంటే చాలా థిక్గా వస్తుంది. నాకైతే ఇక్కడ అసలు గ్రోతింగ్గా ఉండకపోయేది, చాలా పల్చగా ఉంటుండే. 6 months నుంచి అయితే వాడుతున్నాను. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయండి ఇక్కడ. ఇలా జుట్టు కుదుళ్ళ నుంచి పెట్టేసుకోవాలి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వైట్ హెయిర్ అనేది ఉండదు. చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుందండి. ఇలా పెట్టుకున్నాక ఒక 35 minutes అండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి. నేనైతే టోటల్ పెట్టేసుకున్నాను. జుట్టు పెట్టేసుకున్నాక ఒక 35 minutes అండి. minutes ఉండాలండి. సో ఇప్పుడు హెడ్ బాత్ అయితే చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, హెడ్ బాత్ అయితే చేసుకున్నాను. చూడండి హెయిర్ ఎంత షైనీగా ఉందో చూడండి. ఇంకా తడిగానే ఉంది హెయిర్. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. నా 6 months బ్యాక్ అయితే హెయిర్ అయితే నాకు ఎలా అంటే ఇంతే ఉండేనండి. ఇంతే, ఇక్కడ వరకే ఉండే.
ఆఫ్టర్ 6 మంత్స్ ఇంత పెరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, 6 మంత్స్ తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో పెడతాను. ఇప్పుడు హెయిర్ ఎంత ఉంది కదా, ఎంత గ్రోతింగ్ ఉందో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ అవిసె గింజలతోనే ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చండి. మనకు నల్ల మచ్చలు ఉంటాయి కదా, అవి పోవడానికి, పింపుల్స్ రాకుండా ఉండడానికి, పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ జెల్. దాంట్లో ఈ జెల్లో కొంచెం తేనె వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి, అంతే అండి.